మనకు వచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. కూర్చోండి. అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు, పేరెంట్స్. రండి. నమస్తే. నమస్తే. కూర్చోండి. సో మీరే ఈ కార్యక్రమానికి కాంటాక్ట్ అయ్యారు. సో మీ ప్రాబ్లం గురించి కొంచెం డైరెక్టర్ గారు కూడా చెప్పారు. మీరు మీ నోటి ద్వారా క్లియర్ గా చెప్తే మాకు అర్థమవుతుంది అసలు ఏంటి సమస్య అనేది. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ని. ఓకే. ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేశారు నాకు. హ్యాపీగానే మ్యారేజ్ చేసుకున్నాను, నచ్చే చేసుకున్నాను. ప్రజెంట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 week లోనే తను బిహేవియర్ మొత్తం చాలా. మీ వయసు ఎంత ఉండొచ్చండి అప్పుడు? అప్పుడు మేడం 28 మ్యామ్. 28. ఓకే. 28 years మ్యామ్. ఇప్పుడు ఏంటంటే తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న 10 minutes నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది. మీకు మీరు అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదండి, ఎస్ మ్యామ్. ఆ సంబంధాలు చూసిన తర్వాత ఎంత కాలానికి మీకు పెళ్ళయింది? 2 months ఉంది మ్యామ్ గ్యాప్. 2 months గ్యాప్. 2 months 2 gap months లో ఉంది. మీరు మాట్లాడుకోవడం లాంటిది ఎస్ మ్యామ్, మాట్లాడుకున్నాను మ్యామ్. అప్పుడప్పుడు కూడా కాల్స్ చేసేది, మాట్లాడేది, ప్రాబ్లం ఏమి ఉండకపోయేది. అప్పుడు బాగానే మూవ్ అయ్యాం. సార్ మీరు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్, ఆవిడేం చేస్తారు? ల్యాబ్ టెక్నీషియన్ మ్యామ్ తను. మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్ కు ముందు మధ్యలో మీరిద్దరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. అప్పుడేమి మార్పు ఏం కనిపించింది? మార్పు ఏం కనిపించదు. అప్పుడు చూస్తే చాలా ప్రేమగా మాట్లాడినట్టే కనిపించేది. అప్పుడు బాగానే మాట్లాడేది. తర్వాత మ్యారేజ్ అయిన మరుక్షణమే టోటల్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది టోటల్ గా. పెళ్లికి ముందు ఎలా మీతో అయితే మాట్లాడిందో, సంబంధం కుదిరిన తర్వాత పెళ్ళైన 10 నిమిషాలకే చేంజ్ వచ్చింది. టోటల్ ఫంక్షన్ హాల్లోనే మొత్తం మారిపోయింది మ్యామ్. ఫంక్షన్ హాల్లోనే కనిపించడానికి కారణం కారణం ఏంటంటే తను యాక్చువల్ గా లుక్ గానీ చూడడం గానీ ఒక కూల్ గా ఉండేది. కోపంగా చూడడం గానీ ఆ యాటిట్యూడ్ డిఫరెంట్ గా అనిపించేది నాకు అక్కడ. అప్పటికే మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికే సరిపోద్ది. ఆ 2 days హడావుడి, ఫంక్షన్స్, మీ రిసెప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫంక్షన్ హాల్లోనే మారిపోయింది. ఇష్యూ చిన్న గొడవ కూడా జరిగేది మేడం అక్కడ. ఎలా చిన్నగా స్టార్ట్ అయింది జరిగేది. మీకు? ఎలా ఎప్పుడు అనిపించింది ఇలాగా? అంటే అదే రోజు నాడు నార్మల్ గా ఫోటో షూట్ అవుతుంది కదా మేడం. ఆ ఫోటో జరుగుతున్నప్పుడే ఒక లంచ్ చేద్దామని చెప్పేసి చాలా మంది వెయిటింగ్ అని అంటే కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరు రావాలి, అందరు అయిపోయేంత వరకు నువ్వు లంచ్ చేద్దామని చెప్పేసి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటికే. ఆఫ్టర్ లంచ్ తర్వాతనైనా మనం దిగేద్దాం ఫోటో, ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి నేను అంటే తను అప్పటికే ఫుల్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటికి. సరే అది ఏదో చిన్న కొత్త కామన్ గా అవుతూ ఉంటది కొన్ని తప్పే ఉంది, వాళ్ళ చుట్టాలందరూ వచ్చాక ఫోటో దిగాక భోజనం చేద్దాం అని ఉంటది. చేద్దాం అనుకున్నాను. సరే ఆ ఇష్యూ అప్పటికే లైట్ తీసుకున్నాను మేడం. అంటే మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను ఒక 2-3 days తర్వాత మామూలుగా వేములవాడ వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే నాకు పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, వేములవాడ ట్రిప్ క్యాన్సిల్ అని చెప్పేస్తే రిలేటివ్స్ అందరు ఎవరింటి వాళ్ళకి వెళ్ళిపోయారు, క్లోజ్ అయిపోయాది. ఇక్కడ మెయిన్ టాపిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైందంటే తను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి అని చెప్పేది. సరే వెళ్దామని వెళ్ళి వచ్చేసిన తర్వాత 2 daysకే మా వాళ్ళు ముహూర్తం పెట్టారు. సంథింగ్ పెట్టిన తర్వాత అదే రోజు నాడు తాలిబొట్టు, మెట్టెలు టోటల్ అన్ని తీసేసి సెల్ఫ్లో విసిరేసేసింది మొత్తం టోటల్గా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, మా అన్న ప్రెషర్తో నేను చేసుకున్నా, నాకు ఈ పెళ్లి అనేది ఎక్కువ ఇష్టం లేదు అని చెప్పేసి అని కోపంగా విసిరేసింది. మా వాళ్ళకి నేను అప్పుడు చెప్పలేదు, కొత్త కదా ఏమేమన్నా డిప్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి. మరి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను నార్మల్ గానే ఉందా, లేదంటే అన్ని విషయాల్లో కోపంగానే ఉందా? కోపంగానే మేడం, మాట్లాడలేదు ఎక్కువ. ఆ గంట నుంచి స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా ఆ డ్రామా ఏదో ఆ 2 months లోనే నీకు క్లారిటీ ఇవ్వచ్చు కదా. పెళ్ళి తాళి కట్టించుకొని రివర్స్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఏంటి మీకు తర్వాత రీజన్ తెలుసు? చాలా డెప్త్ గా తెలిసింది మేడం తర్వాత రీజన్. అట్లా అయితే రీజన్ తో చెప్పమని చెప్పేస్తాను. చెప్పండి సార్. అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం, చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది. చాలా అంటే చాలా గొడవ. ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ 11:40కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో. 1 month లోపే వచ్చినప్పుడు బ్యాడ్ మెసేజ్, అది చాలా వల్గర్ గా వచ్చేది. ఇది ఎవరు అని నేను అడగటం ఏమన్నారంటే ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి టోటల్ మ్యూట్ అయిపోయింది, ఏం చెప్పట్లేదు, సైలెంట్ అయిపోయింది. అంటే మీరు ఫోన్ తీసుకొని చూస్తే కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసిందా? చూడండి ఇచ్చింది. అసలు ఫోన్ ఇవ్వదు మేడం. మరి మీకు ఎలా తెలిసింది? అక్కడ నోటిఫికేషన్ వచ్చిన పైన కనబడుతుంది కదా మేడం, అప్పుడు మాత్రమే. అసలుకి పాస్వర్డ్ ఇవ్వదు నాకు. మెసేజ్ ఏంటో చెప్పగలరా? చెప్తానండి. తప్పే ఉంది. నువ్వు ఇలాంటి ఆంటీవని నాకు తెలియదు అని చెప్పేసి వల్గర్ మెసేజ్ వచ్చేదండి, సింగిల్. అర్థం కాలేదు ఏంటి, ఎవరు నువ్వు ఆ టైప్ ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది. ఈవిడ ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేసే టైప్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, నేను ఆ డైలాగ్ అనట్లేదు, కామన్ గా ఎగ్జాక్ట్లీ ప్రూఫ్ ఉంది నా దగ్గర, అది ప్రింట్. అట్లాంటప్పుడు నేను నీతో కంటిన్యూ అయ్యి
ఆవిడ బిజినెస్ ఆవిడ చూసుకుంటది కదా సీక్రెట్ గా, దొరికినప్పుడు సంగతి. యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం ఏముంది అంత తప్పు పెట్టుకొని? అది ఆ మెసేజ్ స్క్రీన్ మీద అది అంటే డిస్ప్లే అయిందా? పైన కింద మెసేజ్లు ఏం లేవా? అంటే లాక్ ఉందా? నోటిఫికేషన్ వచ్చినప్పుడు పైన మనకి మెసేజ్ కనిపించేస్తుంది. అంతేనా? కనిపించిన తర్వాత నేను లాక్కున్నాను. ఇప్పటికి ఆ ఫోన్ తీసుకొచ్చాను, అది లాక్కున్న ఫోన్ పగిలిపోయింది, సగము ఆన్ అవుతుంది. అదేంటంటే బెండ్ అయిపోయింది మొత్తము. దాంట్లో పైన మెసేజ్ ఉంది. చూసిన తర్వాత నేను కోపం వచ్చి ఇసిరేసా. ఏంటని చెప్పట్లే. ఆ అమ్మాయి ఫోన్ ఇసిరేశారు మీరు. ఇసిరేసాను నేను. ఏంటని చెప్పట్లేదు. ఎవరు అంటే తెలియదు అని అంటుంది. సో దానికి నేను అసలు ఏం ఆన్సర్ చేయాలని అర్థం కాకపోయినా అసలు టోటల్లీ ప్రాబ్లమేటిక్ అయిపోయింది. అయితే టాపిక్ కట్ చేసిందంటే చిన్న డిస్కషన్ జరిగింది ఆ రోజు నా నైట్. తను ఎవరో తెలియదు అని చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ ఏంటి ఇష్యూ ఏంటని చెప్పా. మధ్యలో ఉన్న వాళ్ళకి సరే, చెప్పా. ఈ 5 days 1 week లో మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయడం కానీ లేదు మేడం. జరగలేదు? అంటే అరేంజ్ చేస్తే చెప్పాను కదా మేడం, మొత్తం అంతా చేసి కోపం గొడవ చేసింది ఆ గ్యాప్ లో. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసింది. చాలా అంటే చాలా ప్రాబ్లం కావచ్చు, తనకి ఏమన్నా లైట్ తీసుకున్నా. ఇప్పుడు ఏంటంటే సీన్ కట్ చేస్తే తెలివారు అనేది ఎవరైతే ఉన్నారో తను 3 years నుంచి తనతో పరిచయం ఉన్నారు. తనతో 3 సంవత్సరాల నుంచి. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది అని అంటే తను నాకెవరో తెలియదు అని చెప్పేసింది కదా. నేను ఆ నెంబర్తో నార్మల్గా తెలుసుకున్నాను. ఎంక్వైరీ లోకల్లో ఎంక్వైరీ తెలుసుకుంటే నెంబర్ ఏంటి ఎలా వచ్చింది మీకు? సార్ ఫోన్ లోనే ఉంది కదా సార్. యాక్చువల్గా ఫోన్ తీసేసుకున్నారు, తీసేసుకున్నాను ఇరిగింది కానీ సార్. డ్యామేజ్ అయింది బట్ ఓపెన్ అయినా కూడా దాంట్లో నుంచి నెంబర్ తీసేసుకున్నాను నేను ఏ ఆల్రెడీ. నెంబర్ నుంచి అయితే ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చిందో ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకున్నాను. అతను కాంటాక్ట్ అయ్యాను. చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్. అదే రోజు నైటే చేశాను 12 o'clock సేమ్. రిజెక్ట్ చేస్తున్నాడు, ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు. నా నెంబర్ నుంచి కూడా చేశాను, రిజెక్ట్ చేస్తున్నాడు. అలానే రిజెక్ట్ చేస్తున్నాడు. ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లమేటిక్ ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి నాకు అప్పుడే డౌట్ వచ్చేది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ యాంగిల్లో లేను నేను. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న 2 వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది. ఒకటి ఆ అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి, ఇంకొకటి ఆ అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందండి, అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే అతను ఒక్కడే కాదు, మొత్తం 4 ఉన్నారు. అసలు ఫ్లాష్ ఏంటంటే ఆ 4 సంబంధించింది కూడా మొత్తం ఉంది. నీ కోర్టు కేసులో కూడా వాళ్ళని వేయటం జరిగింది, ఒక 2 ఎవిడెన్స్ ఉంటే. Okay. ఆమె ఏంటంటే నాకు మ్యారేజ్ ముందు చెప్తా, మ్యారేజ్ రేపు అనగా నైట్ అతనితో నైట్ కాల్స్ చేసేది ఆల్రెడీ. నైట్ 11 o'clock వరకు కూడా కాల్స్, వాట్సాప్ కాల్ చేసిన డాటా నా దగ్గర ఉంది. తను అప్పటికి కూడా తనతో కాంటాక్ట్స్ లో ఉంది. తనతో వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం ఉండకపోవు. ఆ మ్యారేజ్ చేసుకుని నన్ను నా పేరెంట్స్ ని చాలా సఫర్ చేస్తుంది మేడం. సీన్ కట్ చేస్తే నాట్ ఓన్లీ 1 member, 3 members ఉన్నారు. ఆ 3 members కూడా అందరికి నా లవర్ అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా. అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది, బిజినెస్ చెయ్యదు. మీరు ఈ 2 వేరియేషన్. అమ్మాయి క్యారెక్టర్ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది, మిమ్మల్ని చీట్ చేసింది. ఇదేనా ఓవరాల్ గా? అయితే ఓవరాల్ గా ఇదే మేడం. బిజినెస్ వేరు, ఇది వేరు. అంటే బిజినెస్ కూడా ఉంది మేడం అనే పదం వచ్చిందని అబ్బాయి అనుమానం. అట్లా మరి బిజినెస్ ఉంది అంటానికి మీ దగ్గర ఎవిడెన్స్? బిజినెస్ ఉంది అనడానికి సంబంధించి ఆమె వర్క్ చేసే ఏరియాకి వెళ్ళాను నేను ఆల్రెడీ. అతను రావాలంటే ప్రజెంట్ కొన్ని ఎవిడెన్స్ రాలేదు. ఆయన ఏం చెప్పాడంటే వీక్లీ 4-5 members బైక్. మీవి కోర్టులో కేసులు ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకొని మాట్లాడండి. ఒక ఎలిగేషన్ వేసేటప్పుడు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా ఎంక్వైరీ చేశాను మేడం. అంటే ఇది ఎప్పుడంటే నాకు ఇదంతా గతం ఇదన్నీ తెలిసిన తర్వాత, నేను మొబైల్ ఫోన్ ఎప్పుడైతే తన ఇంట్లోకి వెళ్ళే ముందు, ఎక్కువ రోజులు కలిసి లేం మేడం, ఇంట్లోకి వెళ్ళే ముందు ఆ మొబైల్ ఫోన్ నేను తీసుకున్నాను, మొత్తానికి నా దగ్గరే పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ప్రకారం నేను ఎవరెవరు ఏంటని ఎంక్వైరీ చేసుకుంటే అమ్మాయి పేరు ఉంటుంది పైన, కానీ అబ్బాయి అతను. అసలు ఓవరాల్ గా మీకు ఫస్ట్ నైట్ జరిగిందా? జరిగేదండి ఒకటే. ఎంత కాలానికి? విత్ ఇన్ 1 month లోనే అయ్యాది. ఓకే. అసలు ఎంతకాలం కలిసి ఉన్నారు మీ ఇద్దరు? 2 months కలిసి ఉన్నాం మేడం. 2 months లో 1 month అసలు ఏం జరగలేదు. 1 month తర్వాత ఆ 1 month లో ఎంతకాలం, ఎన్నిసార్లు? 1 time మేడం. 1 time. ఫస్ట్ నైట్ అనేది ఒకేసారి జరిగింది? ఒకటేసారి జరిగింది. 1 time జరిగింది. దట్టు ఏంటంటే ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు. కానీ ఆ టైంలోకే తను స్కానింగ్ రిపోర్ట్ లో 6 weeks ప్రెగ్నెంట్. మాకు ఫస్ట్ నైట్ 15 రోజులు అవ్వలేదు, 6 వారాల ప్రెగ్నెంట్ ఉంది. ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఆ స్కాన్ సంబంధించి ఉందండి. అది కోర్టులో కూడా సబ్మిట్ చేశాను నేను. మీ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు చెప్పండి? 27th November 2027. 2020. ఓకే. స్కాన్ ఎప్పుడు జరిగింది? స్కాన్ జనవరి సార్, జనవరి 2nd week or 1st week లో జరిగేది. సో మీకంటే నిజం తెలుసు కదా. ఇప్పుడు అమ్మాయి ఒక ఎలిగేషన్ ఏం చెప్తుంది అంటే, మాకు మ్యారేజ్ 1.5 month అయింది, 2 months అయిందో 3 months అయిందో ఏదో చెప్పి 6 weeks ఉండడంలో తప్పు లేదు కదా అన్నట్టే వాళ్ళు మాట్లాడతారు. కానీ నిజం ఏంటి అనేది మీకు తెలుసు, అమ్మాయికి తెలుసు. ఇది ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగింది అనేది మీరు కౌంట్ చేసుకుంటారు. కాబట్టి 10 days లో
6 వీక్స్ ప్రెగ్నెన్సీ రాదు అనేది మీ ఉద్దేశం అంతే. ఓకే, పర్లేదు. ఎస్ మ్యామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే తన ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి. ఓకే. చేస్తే యాజ్ ఏ లవర్స్ కి ఏం చేసుకుంటాం మనం చేసుకుంటాం, పెళ్ళైన తర్వాత నుంచి తన దగ్గరికి నేను రాలేదు అని చెప్పేసి ఒక మ్యాటర్ చెప్పేశాడు. సో ఆ మిడ్ నైట్ మెసేజ్ వచ్చినటువంటి వ్యక్తితో మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడలే? ఒక్కసారి మాట్లాడాను. మాట్లాడాడు. మాట్లాడితే తనకు పరిచయం లేదని చెప్పాడు. కానీ మళ్ళీ వీళ్ళ సార్, దగ్గర ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అన్ని కోర్టులో వేసారా? పేపర్స్ మేడం విత్ టోటల్ ఎక్స్పర్ట్ అయ్యారు, ఇద్దరు ఎక్స్పర్ట్ అయ్యారు నాకు కోర్టులో. ఓకే, చూస్తాను. క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా వ్యవహారం అయితే టైం వేస్ట్ అవుతుంది, కానీ కోర్టులో నేను ఆల్రెడీ విత్ ఇన్ 6 months లోపే వేసేసాను డివోర్స్. మీకు మ్యారేజ్ ప్లేస్ నుంచి తెలుసు అమ్మాయి బిహేవియర్ తేడా ఉందని, 2 days లోనే తెలుసు ఒక ఫోన్ నెంబర్ తోటి ఒక బూత్ మెసేజ్ వచ్చింది అని, 4th డేనే తెలుసు ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్, ఓ 4-5 members బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. అయినా 1 month తర్వాత మీరు ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి No. ఇవంతా ఎందుకు కంటిన్యూ నో చేశారు? మ్యామ్, ఫిజికల్ గా అయిన తర్వాతనే తెలిసింది. తర్వాత ఎందుకనంటే ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఆ మొబైల్లో మొత్తం లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 3 months తర్వాత నేను మొబైల్ చెక్ చేసి మొత్తం అసలు ఏంటి మొత్తం క్లోజ్ చేసేది. యాప్ కానీ డాటా కానీ మొత్తం రీట్రైవ్ చేశాను. నేను రీట్రైవ్ చేసి మొత్తం ఒక 150 pages తయారు చేశాను. నాకు ఎప్పుడు తెలిసేది అంటే మేలో తెలిసేది నాకు మొత్తం డాటా. మే తర్వాత నేను జూన్ లో ఎవిడెన్స్ పెట్టి డివోర్స్ చేయడం జరిగింది. నాకు అప్పుడు తెలియదు. 1 month లోనే మీకు డౌట్ వచ్చింది కదండి మీకు? అంటే ఫోన్ ఎప్పుడైతే కనుక ఇసిరేసారో ఇప్పుడు ఆ అప్పుడు message దాకా చూడగానే చెప్పింది ఏంటంటే అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన కొద్ది డిస్టెన్స్ అయితే పెరిగింది కదా, అమ్మాయి మీద ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిందిగా. అవును సార్, ఆ లోపే మేము ఫస్ట్ కాదండి, 2 రోజులకి ఇమీడియట్ గా ఇలా ఇబ్బంది అయింది, మెసేజ్లు వచ్చిందని మీరు ఫస్ట్ చెప్పారు. అవును, దాని తర్వాత మీకు ఫస్ట్ నైట్ కుదిరినప్పుడు మీరు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒకే రూమ్ లో ఉన్నాం మేడం. ఆ? ఒకే రూమ్ లో ఉన్నాం. ఇంట్లో మిగతా పనులు అవన్నీ బాగానే చేసేది, అత్తమామలతో ఉండడం గానీ, వంట చేయడం గానీ? ఒక బౌల్ క్లీన్ చేయదు, ఒక వాటర్ ఇవ్వదు నాకు, కనీసం ఏది ఇవ్వదు. ఆఫీస్ కి ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తుంది? ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తుంది? నేను యాక్చువల్గా మేడం అతనా మేడం 9కి వెళ్ళి 6 వరకు వస్తుంది. శాలరీ మీకు ఇచ్చేదా తనే ఉంచుకునేదా? యాక్చువల్గా నేను 1 month అవ్వని జాబ్ బంద్ చేయించాను మేడం, వద్దని చెప్పి. ఇవన్నీ గొడవలు నడుస్తున్నాయని అప్పటికి అనిపించింది. మెసేజ్ వచ్చినప్పుడు బంద్ చేయించాను. ఓకే. ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాకు ఫస్ట్ తెలియలేదు. మీకు ఇవి ఏవైతే నేను అన్ని ఇంతమంది ఉన్నారన్న విషయము నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మే మంత్ లో తెలిసేది. ఫుల్ డాటా అసలు ఎవరు ఏంటి విత్ ఎవిడెన్స్ తోటి తెలుసు. తర్వాత అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తుంది? అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పాలి. దట్టు చుట్టూ 100 మంది పెద్ద మనుషుల ముందట. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు మీరు? పెట్టాం, పోలీస్ స్టేషన్ లో నేను కేసు వేసాను. ఓకే. ఇట్లా జరిగిందండి, ఇట్లా వల్గారిటీ ఉందండి అని చెప్పేసాను. అంటే వాళ్ళు బయట మాట్లాడుకోండి అని చెప్పడం జరిగితే వాళ్ళ తరపు మా తరపు అని పోలీసు వాళ్ళు ఇంతకీ అమ్మాయి ఒకళ్ళేమో బ్రదర్ అంటుంది, మిగతా ఇద్దరిని ఏమంటుంది? ఒకరు తెలియదు అని అంటుంది, ఒకరి మొత్తానికి ఓన్లీ విజిటింగ్ కార్డ్స్ నా ల్యాబ్ పెడదాం అనుకున్న కొత్తది. ఆ బూత్ మెసేజ్ కి సమాధానం ఏంటి? అతను ఏదో మిస్టేక్ లో పెట్టిండు, నాకు తెలియదు, అతన్ని అడుక్కోపో ఉంటుంది మేడం. అప్పుడు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి కదమ్మా, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. అప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? వీళ్ళెవరో నీకు తెలియదు అంటున్నావు కదా, నా దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, మరి వాళ్ళ ముగ్గురు మీద మనం కేసు పెడదామా? ఎందుకు నీ క్యారెక్టర్ని నీ ఇదిని ఇన్సల్ట్ చేస్తూ పెట్టారు కదా, దీని మీద మరి కేసు క్రిమినల్ కేసు ఏదైనా వేద్దామా అంటే ఏమంది? అయితే నేను ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా వేసాను మేడం. మీరు వేయడం కాదు సార్, అసలు యాక్చువల్ గా అమ్మాయి వేయాలి. అమ్మాయి ఏమంటుందంటే నువ్వే ఎలిగేషన్ చెప్తున్నావు కదా, ఇప్పటికి 2 days బ్యాక్ కూడా అంటుంది, నువ్వే ఎలిగేషన్ చేసావు కదా, నువ్వే వాళ్ళని తీసుకొచ్చుకుని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి అని అంటుంది. సేమ్ ఇలా ఇప్పుడు మీరు మన దగ్గర నుంచి మన షో నుంచి కాల్ వెళ్ళదు మేడం, వెళ్ళిన రోజు నాకు మెసేజ్ వచ్చేది తన దగ్గర నుంచి. నీ ఏమంటుందంటే అసలు నీకు ఏం కావాలని చెప్పేసి చేస్తున్నావు ఇదంతా అని చెప్పేసి అని వచ్చేది. కానీ దానికి మీ కాల్ పోకముందు 5 days బ్యాక్ ఆ బూతులు చూస్తే ఘోరం, ఇక మా అసలు చెప్పరా అని బూతులు మెసేజ్. పోలీస్ స్టేషన్ లో ఏమంది ఫైనల్ గా? పోలీస్ స్టేషన్ లో ఏమందంటే 2 days లో స్టేషన్ లో తీసుకొచ్చి పెడతా అని చెప్పారు. నెక్స్ట్ డే వెళ్ళేసి మహిళా పిఎస్ లో వెళ్ళేసి కేసు పెట్టేసారు. 498 వేసింది. ఏమేం కేసులు? 498, 506 ఇంక సెక్షన్స్ మొత్తం చీటింగ్ కేసు అని వేసేది మేడం. మొత్తం మా చెల్లి, మా అక్క, మా మమ్మీ, మా డాడీ మీద చీటింగ్ కేసు వేసిందా? ఏమని? నా మీద చీటింగ్ కేసు. ఏమని? అంటే నేను అన్ని అబద్ధాలు ఫ్రాడ్స్ చేస్తున్నా అని చెప్పేసి అని, అన్ని లేనిపోని ఏదో చెప్పి చేస్తున్నా, డబ్బుల కోసం అది చేస్తున్నా అని చెప్పేసి చేసి చెప్పాలి అని చెప్పారు చాలా. అయితే మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేడం, తను వెంటనే కేసు ఇవ్వలేదు. నన్ను ఏదైతే అక్కడ కేసు వెళ్ళి ప్రతిసారి పిలవడం, ఎఫ్ఐఆర్ చేస్తాను బెదిరిస్తా వచ్చేది నాకు పోలీసు వాళ్ళు. తీసుకెళ్ళు అంటే, సార్ ఆ పిల్లోడు నాకు కాదు సార్, క్లియర్ కట్ గా చెప్తున్నాను సార్ నేను చెప్పేసి. నేను అంటే సార్ కొంచెం బాగా మాట్లాడిన తర్వాత డెలివరీ తర్వాత నీ సంగతి చెప్తా అని చెప్పేసి అన్నారు. ఏ డెలివరీ? ప్రెగ్నెన్సీ కదా, కంటిన్యూ చేసుకుంటుందా? చేసుకుంటుంది. బాబు పుట్టాడు ఇప్పుడు, ఆల్రెడీ 2 years అయిపోయింది కూడా. అది 2020 వ్యవహారం కదా. 2 years అయిపోయింది. తను అసలుకి ఒప్పుకోవట్లేదు. అప్పటికి కూడా ఏంటంటే స్టేషన్ లో DNA టెస్ట్ చేయండి అని అన్నాను సార్తో. అది కోర్టులో చూసుకోవాలి కానీ నా దగ్గర నడవదు. సరే, కోర్టులో 4 years నుంచి నడుస్తున్నాయి కదా, మరి DNA టెస్ట్ కి పిటిషన్ వేసారా? వేసానండి, సపరేట్ వేసాను మళ్ళీ. వేసారా? ఏమైంది? అది ఏమైంది? యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి.
మేడం కూడా నేను ఆర్డర్ ఓకే ఇస్తా అని చెప్పి అన్నారు. ఇస్తా అని అన్న బట్టి 1 year అవుతుంది మేడం. అదే కోర్టు ప్రొసీడింగ్స్ డిలే అవుతాయి కానీ మీరు పిటిషన్ అయితే వేశారు. చేశాను మేడం, విత్ ఎవిడెన్సెస్ చేశాను మేడం. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ఉంది టోటల్ గా. ఓకే 4-5 months మ్యారిటల్ రిలేషన్, 4 years నుంచి కోర్టు చోటు తిరుగుతున్నారు. అవునండి, సూపర్. చాలా సఫరింగ్. 1 and only son నేను. ఒకసారి కేసు పేపర్స్ ఇవ్వండి సార్. మేడం ఇది ఓన్లీ డిఎన్ఏ కేసు, అది మెయిన్ కేసు. సార్ నాకు 498 ఒకసారి ఇవ్వండి సార్. అది నోటీస్ మాకు రాలేదు మేడం, ఇప్పుడు 3 years అయింది. FIR కాపీ ఇవ్వండి సార్. నెంబర్ ఉంది మన కేసు నెంబర్, కానీ నేను ఏం డాక్యుమెంట్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఎఫ్ఐఆర్ కాపీ స్కాన్ 41 నోటీస్ అప్పటికి మీరు ఈ కేసులు వేస్తున్నారు కదా, ఈ కేసులు వేసే టైంకి మీ అడ్వకేట్ FIR కంప్లైంట్ కాపీ అయితే తీసుకుంటారు. మీ మీద ఏ ఎలిగేషన్స్ ఉన్నాయి ఏంటనే జిరాక్స్లు అయితే తీసుకుంటాం కదా. మ్యామ్ యాక్చువల్ గా మాకు 498 నోటీసెస్ ఇంతవరకు రాలేదు కోర్టు నుంచి. పోలీసులు మీకు 41 నోటీస్ ఇవ్వలేదా? 41 FIR చేశారా? అంటే బెయిల్ తీసుకున్నాం మేడం. తీసుకున్నారంటే ఒక కాపీ అసలు ఏమి రాసింది అని ఇవ్వలేదు మేడం. మీ అడ్వకేట్లు తీసుకుంటారు కదమ్మా, ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నా. ఇప్పటిదాకా 20, 21, 22 మ్యాటర్స్ ఇప్పటిదాకా ఒక జిరాక్స్ కాపీ తీసుకోలేదా మీరు? అంటే ఫస్ట్ కేసు నెంబర్ ఉంది మేడం, ఒక ఫోటో ఉంది. నార్మల్ గా FIR నెంబర్ ఎంత మేడం అందులో ఫైండింగ్స్ గురించి అడుగుతున్నారు. దాంట్లో ఒక టాపిక్ ఉంది. ఇది మీ ఎలిగేషన్స్. 498 FIR కాపీ చూస్తే వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటో మాకు అర్థం అవుతుంది. వాళ్ళ ఎలిగేషన్ నిజాలు ఏంటనేది నేను ఎస్టిమేట్ ఎలిగేషన్ లో ఒకటి ఉంది మేడం. నాకు ఒక చెప్పాలి. కానిస్టేబుల్ గారు చూపించారు. ఏమనుందంటే మా అక్కయ్య అదనపు కట్నం కోసం టార్చర్ పెడుతుంది, 30 lakhs ఇస్తేనే తీసుకుపోతుంది అంటున్నారు. ఇవన్నీ అవన్నీ మీకు పిన్ పాయింట్ దొరకాలంటే మేము అది చూడాల్సింది. మీరు చెప్పేవి ఆవిడ రాసే 90% ఫాల్స్ లో ఎక్కడో ఒక చోట ఒక పిన్ పాయింట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ ఏంటని మేము ఎస్టిమేట్ చేయడానికి మీరు ఆ కాపీలు తెచ్చుంటే మేము కొంచెం ఫెయిర్ గా మీకు ఫేవరబుల్ గా చెప్పడానిక ఏం జరిగిందని రియల్ గా మీరు ఏదైతే జడ్జిమెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అది క్లియర్ గా మేము చెప్పగలుగుతాం. ఒక 1 side వర్షన్ కొన్ని సందర్భాల్లో 1 side వర్షన్ విని కనిపెడతాం, అప్పటికి మా వంతు ప్రయత్నంగా మేము కనిపెడతాం. డాక్యుమెంట్లు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 side వింటున్నాం, మీకు ఎంతవరకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది మేము పూర్తిగా విన్నాకే చెప్పగలుగుతాం. మ్యామ్ నేను యాక్చువల్ గా నేను 498 తో నేను మాట్లాడట్లేదు ఆ టాపిక్ లో. మీరు మాట్లాడొద్దు, మేము మాట్లాడాలి. 498 వేసేది కానీ కాదు తమ్ముడు. ఇప్పుడు సింపుల్ ఇక్కడ ఏంటంటే నీ సైడ్ మొత్తం అన్ని చెప్తున్నావు, ఆ అమ్మాయి ఏం చెప్తుంది అనేటటువంటి తెలుసుకోవటం గురించి అది ఒకటే కదా మనకు ఆధారం. ఆ అమ్మాయి సార్ డివోర్స్ సంబంధించింది కాకుండా ఆ అమ్మాయి ఏమంటుందనంటే వీళ్ళని హింస పెట్టారు అని చెప్పేసి అని మాట మాత్రమే అంటుంది. దాంట్లో డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి హింస అంటే అదనపు కట్నం అనేది అది ఒకటే. కౌంటర్ కాపీ ఉందా? సమాధానం వేసింది ఉందండి. అదేందన్నా ఆ పక్కన ఏంటది? ఇది డాక్టర్ సంబంధించింది సార్. 6 weeks ప్రెగ్నెంట్ అని చెప్పి ఉండడానికి సంబంధించి ఏ హాస్పిటల్ ఏ రోజుకి వెళ్ళేది ఇక్కడ సంబంధించి ఉందండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆవిడ? మీ మిస్సెస్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంటుంది ఆవిడ? ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. 2.5 years నుంచి అక్కడే ఉంటుంది. అంటే 2 months తర్వాత నుంచి ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మీ కాంటాక్ట్ లో లేదు లేదు. అంటే కేసుల ద్వారా, అదే కేసుల ద్వారానే మీరు మాట్లాడుకుంటారు. ఇంటికి రావడం పోవడం, నేను ఎలా వెళ్ళను ఇటు రారు. అసలు ఆవిడకి ఏంటి మీతో కలిసి ఉండడమే ఇష్టమా, లేదంటే డబ్బులు ఏమైనా వసూలు కార్యక్రమం? ఏమనంటే 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అంటుంది. 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అని చెప్పేసి మధ్యలో మ్యారేజ్ మీడియేటర్ తో అంటే అలా ఎలా ఇస్తాం, మేము తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అని అంటుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారంటే చూసి చూడనట్టు చూడమని వెళ్ళిపోమని చెప్పాలి, ప్రాబ్లం ఏముంది దీంట్లో అని చెప్పేసి. చూసి చూడనట్టు ఇలా మొత్తం చెప్పారా? ఇలా ఇలా జరిగింది, ఇలా మెసేజ్లు వచ్చాయండి మ్యామ్. వాళ్ళు కూడా పంచాయతీ జరిగినప్పుడు ఉన్నారు. ఈ అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయా? అది తర్వాత తెలిసాదండి రిపోర్ట్స్లలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ తర్వాత నేను గ్యాదర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ మధ్యలోనే అంతా పిచ్చి పిచ్చి చేస్తుందని చెప్పేసి అని చెప్తే సైకాట్రిస్ట్ దగ్గర రాయడం జరిగింది ఆమెను. ఆమెకు ఏదో ప్రాబ్లం ఉంది, మెడిసిన్ రాయండి అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తారు. నేను తీసుకొచ్చుకోలేదు, మళ్ళీ ప్రాబ్లం ఉందని చెప్పలేదు నాకు. ఇప్పుడు ఆవిడ స్టిల్ వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫ్? తెలియదు మేడం. నేను యాక్చువల్గా ఆమె సైడ్ వెళ్ళను, కాల్ కూడా చేయను నేను టోటల్గా. నా గురించే నా ఆఫీస్లోనే నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి నా పరువు మొత్తం తీసేస్తుంది. ఈ అబ్బాయి తనకే పుట్టాడు కావాలని చేస్తుంది స్ప్రెడ్ చేస్తుంది. నేనేమంటున్నా, నాకు పుట్టలేదు, DNA చేస్తే వస్తుంది, అయిపోతుంది కదా, అన్ని క్లియర్ అవుతాయి. కాదు, తనకు అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండగా పర్టికులర్ గా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఏంటి రీజన్? అది నాకు ఇంకా అంటే యాక్చువల్గా ఏంటంటే తను ఆల్రెడీ మ్యారేజ్ దాకా వెళ్ళారు వాళ్ళ ఇంట్లో. నన్ను చేసుకునే ముందు అతనే చేసుకోవాల్సి వచ్చేది. యాక్చువల్గా ఏమైతుందంటే మేడం, నాకు ఆస్తి ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నాకు ఆస్తి లేదని చెప్పేసి నీకు ఇచ్చారు, యాక్చువల్గా నేనే చేసుకుందాం అనుకో చాలా ఫైట్ చేశాను, కానీ నాకు ప్రాపర్టీ ఏం లేదు, 0 ఉందని చెప్పేసి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది బ్రదర్ అని చెప్పేసి నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది. ఇది కోర్టులో పెన్ డ్రైవ్ ఇచ్చాను అండ్ ఇప్పుడు కూడా తీసుకొచ్చాను, నేను మెయిల్లో తీసుకొచ్చాను కూడా. మీరు ఎంత మీ ప్రాపర్టీ ఎంత, మీకు ఎంత వస్తుంది? ప్రాపర్టీ అంటే నేను నాకు ఎంత ఫుల్ ఉందా నేను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని మేడం. నేను అంతే ఒక చిన్న జాబ్ చేసుకుంటాను,
పేరెంట్స్ తో ఉంటాను మేడం. అంతే. నేను ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తాను. ఎంత శాలరీ వస్తుందండి మీకు? 30,000 వస్తుందండి. ఆ అమ్మాయికి ఎంత శాలరీ వచ్చేది అప్పట్లో? ఆ అమ్మాయికి శాలరీ కన్నా ఎక్స్పెన్సెస్ వేరే ఉంటుంది మేడం. మొత్తం 20,000 వరకు వస్తాయి తనకి. 20 లోకల్లో. మీరు ఉండేది ఓన్ హౌస్ ఓన్ హౌస్ ఏనండి. సో బేసికలీ మీ ఫైట్ ఏంటి శివ? నాకు అర్థం కాలేదు. అంటే మీ ఫైట్ ఏంటంటే ఆ అమ్మాయి వద్దు అనుకుంటున్నారు ఆబ్వియస్లీ. బిడ్డ కూడా నీ బిడ్డ. ఒక్కటే చిన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న అంటాడు పెళ్లి పెద్ద మనిషి తోటి, అబ్బాయి పుట్టిండు చూడనుకుంటా పోతే ఏమైతుందో అని అంటాడు సార్. సార్ ఇప్పుడు అదే నేను నాకు వచ్చే పాయింట్, కోర్టుల వరకు వెళ్లకుండా పెద్దల పంచాయతీలో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి వాదన ఏంటి, మీరేం అడుగుతున్నారు, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? వాళ్ళ వాదన ఏముందంటే అండి, అబ్బాయి ఉన్నాడు కాబట్టి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే పంచాయతీ జరిగేది, డెలివరీ కాకముందే. అదే డెలివరీ కాకముందే పంచాయతీ జరగడం జరిగింది. అప్పుడు అందరూ వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరూ హెడ్ డౌన్ చేసుకుని వెళ్ళిపోయారు సింపుల్ గా. ఇప్పటికి కూడా వాళ్ళతో కాల్ మాట్లాడిస్తాము, ఆమె రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయ్యాది. బట్ తెల్లారి వెళ్ళేసి వాళ్ళు 2 days లో తీసుకొస్తాన్నారు, ప్రశాంత్ని క్లోజ్ చేశారు. ఆ పెద్దల సమక్షంలో కూర్చున్నప్పుడు ఇలాగ ఈ 6 వారాల పాటు మీకు ఏదైతే కొర్రీ ఏర్పడిందో ఈ రిపోర్ట్స్ బట్టి ఆ బిడ్డ నా బిడ్డ కాకపోయి ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని అక్కడ మాట్లాడారా సార్? యాక్చువల్ గా ఈ ఎవిడెన్స్ అనేది అప్పుడు దొరకలేదు మాకు. అప్పుడు దొరకలేదు. టోటల్ మ్యారేజ్ పెన్ డ్రైవ్స్, టోటల్ మెడికల్ రికార్డ్స్, నా టోటల్ ఫొటోస్ మొత్తం వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోయాది. సో ఈ పంచాయతీలో ఏ పంచాయతీలో కూడా ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల వచ్చింది కాదు అనేది అన్నాను నేను. కానీ అప్పుడు ఎందుకన్నారు? ప్రెగ్నెంట్ లేదు, ప్రూఫ్ లేదు నా దగ్గర. అమ్మా మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఒక కొడుకు. కోడలు మీతో ఎంతకాలం కలిసి ఉంది? అమ్మాయి బిహేవియర్ ఏంటి? మీరు చెప్పిన పర్లేదు సార్. మీ నలుగురు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళ? కలిసే ఉన్నాం కానీ ఆమె ప్రవర్తన చాలా, అది పండుకొని లేవది, ఏం పని చేయదు, 9 గంటలకు లేపుతుంది, ఇక ఏం చేయదు. అయినా ఏదో తీపిల్ల కానీ నేనే అన్ని చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఏమైంది కదా అంటే అస్సలు ఇంకా మొదట్లో చెప్పేది, పెళ్ళి అయింది, ఎంలో అడగ పోతామంటే వాళ్ళకు డేట్ వచ్చిందని అన్నది, ఆగిపోయింది. అది నిజమా కాదా? కాదు. ఓకే. కాక ఆమె ఇక అంత ఎట్నో అవుతుంది అనుడు పండు, ఇక అంత ఎట్నో మాట్లాడు, ఫోన్ ఆన్ చేసి వాళ్ళ అన్నకు ఆన్ చేసి. ఇంట్లో ఒక లేడీ డేట్ వచ్చింది అంటే మీకు తెలుస్తుంది, ఎవరో తెలిసినా తెలియపోయినా జెంట్స్కి తెలియపోవచ్చు కానీ మీకు తెలుస్తుంది కదా. మీరు కొంచెం నిజాలు మాట్లాడితే మీ అబ్బాయి ప్రాబ్లమ్ని మేమేమన్నా, ఎందుకంటే మీరు చెప్తున్నది ఆ అమ్మాయికి డేట్ రాలేదు అంటే అక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్కి సరిపోతుంది, డేట్ వచ్చింది అంటే సరిపోదు. నాకు 3 పిల్లలు మేడం, ఆమెకు డేట్ రాకముందే అవద్దని చెప్పింది మేడం. ఆ మాట మీద డేట్ వచ్చిందన్నాక మేము వచ్చినాక కలిపినాక ఇట్లా చెప్పకుండా హాస్పిటల్కు వాళ్ళ అమ్మన ఎవరో వచ్చి తీసుకుపోయినాక ఇట్లా అని చెప్పింది. అంటే అట్లా ఇట్లా ప్రాబ్లం, నీకు డేట్ వచ్చిందని అన్నావు కదా, ఏం ప్రాబ్లం అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎందుకు కడుపు నొత్తందని ఏదో ఫ్రీగా లేదని పోయింది. మరి అట్లాంటప్పుడు నువ్వు ఇప్పుడే నువ్వు ఇట్లేంటిది? అప్పటికి మీ అబ్బాయికి ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి మీరు? అప్పుడు చేయలేదు. ఇక అట్లనే మేము ఊరుకున్నాం, ఎందుకు లొల్లులు అవుతాయి ఎందుకు అనే దాని మీద. ఒకసారి మళ్ళీ లొల్లు అయితే కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడినా, ఏంది వదినే ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? అమ్మ, నాన్న, అన్నదమ్ములు? నాన్న, చెల్లె, అన్న. మరి వాళ్ళు ఏమంటున్నారు? ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇట్లా ఉంది అని ఒక అల్లుడు చెప్పినాక వాళ్ళు ఏమంటారు పెద్ద మనుషుల పంచాయతీకి వచ్చి? వేస్ట్ మేడం వాళ్ళు. సార్ నేను నా మాట ఒకసారి, నా పెయిన్ సార్, నా పెయిన్ ఒకటేనండి. ఈ షో ద్వారా నేను ఎందుకు వచ్చానంటే, జరుగుతుందని మేము చాలా అంటే చాలా పెయిన్ తో ఉన్నామండి. మేడం నేను యాక్చువల్లీ ఇట్లున్నాను, మ్యారేజ్ బిఫోర్ ఫోటో చూపిస్తే నన్ను గుర్తుపట్టారు మీరు, అలా మారిపోయాను. అయితే పెళ్లికి 1 రోజు ముందు అతనితో మాట్లాడడం, తనతో పోయినా అయిపో కదా మేడం అని మా బాధ. నిద్రలేని రాత్రులు ఎన్నో అనుభవించాను, చాలా పెయిన్ అనుభవించాను. అది ఒక అబ్బాయిగా ఏడవకూడదు కానీ చెప్తున్నా మేడం, లిటరల్లీ నేను చాలా బాధపడిపోయాను. ఇప్పటికీ కూడా తను రానని అంటుంది మేడం, కోర్టుకు కూడా చాలా రోజులు రాలేదు, నన్ను చాలా ఇబ్బంది సరే పెట్టారు. ఏదో ఒకటి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, మీ ప్రపోజల్ ఏదో ఒకటి ఇవ్వకపోయారా? ఎట్లా ఇవ్వాలి మేడం? నేను తప్పు చేయలేదు మేడం, నేను రెడీ, మీరు ఎంక్వైరీ చేసుకున్నా నేను రెడీ అని చెప్తున్నా. నేను అసలు తప్పు చేయలేదు. మీరు ఎక్కడ నా ఆఫీస్ ఎక్కడ పనిచేసి చెప్తున్నా, నా ఇంటి సైడ్ మొత్తం నేను మీ దృష్టిలో తప్పు చేయలేదు, నేను రూపాయి కూడా ఇవ్వను, నాకు న్యాయం కావాలి అనేది మీ ఉద్దేశం కదా. అప్పుడు ఓన్లీ కోర్టు మాత్రమే డిసైడ్ చేయగలదమ్మా, ఈ స్టేజ్ ఏమీ చేయలేదు. ఎందుకంటే మీరు కాలం కొనుక్కోవాలి, మెంటల్ టెన్షన్ కొనుక్కోవాలి, మీరు ఫర్దర్గా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి అంటే మీతో ఒక్కసారైనా ఫిజికల్ రిలేషన్ అయితే ఉందిగా, పద్ధతిగా పెళ్ళి అయితే అయ్యిందిగా. మన సిస్టమ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆ అమ్మాయికి కొన్ని రైట్స్ ఇచ్చేశారు. ఇది మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే
కోర్టులో మీరు ఇప్పుడు ఫైట్ చేసే విధానం ఏదైతే ఉందో 100% అది కరెక్ట్ విధానం. ఆ వేలో మీరు ఫైట్ చేసుకొని గెలవాలి. ఆ ఆర్డరే లీగల్గా వ్యాలిడ్ తప్ప మేము ఇక్కడ డిసైడ్ చేసేది సెటిల్మెంట్. ఫ్రీగా నువ్వు వచ్చి అబ్బాయి నువ్వు తప్పు చేసావు ఇంకేముంది నువ్వు వెళ్ళిపోయి అబ్బాయికి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయని మేము డిసైడ్ చేయలేం. అర్థమవుతుందా? అది ఎక్కడ సెట్ కూడా కాదు. మరి మీరు రూపాయి ఇవ్వనప్పుడు ఈ స్టేజ్ మీదకి రావడం దండగా. మేము ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి ఏం బెదిరించగలం, ఏం అడగగలం, ఒక్క నిమిషం ఏం రిక్వెస్ట్ చేయగలం? నాన్న ఇట్లా వచ్చింది కేసు, 4 years నుంచి తిప్పుతున్నావు, అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కాపురానికి వస్తావా? అలాంటి కేసు నువ్వేది వేయలే. మెయింటెనెన్స్ కావాలా? అలాంటి కేసు నువ్వేది వేయలే. నువ్వు పతివ్రతమని ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఏం వేయలే. ఒక 2 ఫాల్స్ కేసులు వేసి పడేసావు. ఒకటి వీళ్ళు అడిషనల్ డౌరీకి హెరాస్ చేస్తున్నారని. మామూలు డౌరీ ఎంత ఇచ్చారు వాళ్ళు? ఏదో బేసిక్ ఒకటి ఉంటదిగా, ఆ బేసిక్ కన్నా రిటర్న్ చేయాలి కదమ్మా మేడం. ఇప్పుడు మేడం ఆ అబ్బాయి నాకని ప్రూవ్ అయితే తను ఎంతడో తను ఇస్తాను మేడం. అసలు దానికి సంబంధం లేదు. అది అప్పుడు ఆ పంచాయతీ వేరుంటది, ఆ కాంపెన్సేషన్ వేరుంటది. మీరు డౌరీ తీసుకున్నారు, డౌరీ రిటర్న్ చేయాలి. 1 2 ఫిజికల్ రిలేషన్ ఉంది, దానికి కొంత అమౌంట్ రిటర్న్ చేయాలి. 3 మీరు ఇప్పటికే 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారు. ఇంకొక 1 year 2 years అయితే ఫైటింగ్ నడుస్తుంది. అలాగే అమ్మాయి వేసిన 2 కేసులు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఆ టైం కొనుక్కోవడానికి కొంత ₹1 అన్నా ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైందో ఎన్ని రూపాయలు కలిసినాయో ఇవన్నీ కలిపి ఇది బేసిక్ గా ఇస్తామంటే మేమేమన్నా మాట్లాడడానికి. ఇక్కడ సరే డౌరీ తీసుకున్నానని చెప్పేసి అంటున్నాను. ఆ డౌరీ సంబంధించిన గోల్డ్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయేది పోయేటప్పుడు, ఇంట్లో ఏం లేదు, అవి మాట్లాడుకున్నాం, ఎక్స్చేంజెస్ మాట్లాడుకున్నాం. అది తీసుకుని వెళ్ళిపోయేది, ఎక్స్ట్రానే తీసుకెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ విడాకులు అనేది డైరెక్ట్ అబ్బాయి ఎవరు తెలియకుండానే తీసుకోవాలా మేడం? విడాకులు అనేది నా రిక్వెస్ట్. ఇప్పుడు అబ్బాయి ఎవరైనా తెలియకుండానే నేను విడాకులు ఎలా తీసుకోవాలి? నీకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలా, అబ్బాయి ఎవరో తెలియాలా? ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే సెటిల్మెంట్ మాట్లాడుకోవాలా. ఇప్పుడు నేను చెప్పిన 3 రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గ కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళెవరు అనేది నీకు అనవసరం. ఇంకా లేదు నాకు అబ్బాయి ఎవరో ముందు తెలియాలండి అంటే ఈ ఫైటింగే చేయాలి. మా దగ్గర ఆ రైట్స్ లేవు. మేము DNA టెస్ట్కి పంపించి సార్కి చెప్పి సార్ రికమెండ్ చేయండి, ప్రైవేట్గా మేమేమి చేయించం ఇలాంటివి. అర్థమవుతుంది? అది ఓన్లీ లీగల్ గానే జరగాలి. ఇది అనేది ఒక రిప్రజెంటేటివ్స్ మాత్రమే. ఎందుకు కోర్టులో బర్డెన్స్ పెరిగిపోకుండా లోక్ అదాలత్లు ఎలాగో అలాగే పెద్ద మనుషుల పంచాయతీ ఎలాగో ఈ రెండింటి మధ్య ఒక లీగాలిటీ తెలిసి సైకాలజీ తెలిసి పెద్ద తరహాగా మేము కూర్చొని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఎక్కడన్నా పెద్ద మనుషుల దగ్గర ఇబ్బందులు పడకుండా ఒక స్టేజీలో మేము హెల్ప్ చేయడానికి 2 వైపులా లీగల్ సపోర్ట్ కావాలంటే లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ కావాలంటే మెడికల్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మేము ఈ స్టేజ్ మీద ఎన్ని రకాల హెల్ప్లు మాకు చేతనైతే అంత చేయడానికి రన్ చేస్తున్నాం ఈ షోని మా వంతు ప్రయత్నంగా. మీరు అడుగుతున్న 2 ఆన్సర్స్ ఇక్కడ సెట్ కావు నాన్న. మీరు ఏ కోరికతో అయితే వచ్చారో నాకు పిల్లోడు ఎవరో ప్రూవ్ చేయండి అనేది మనకు కుదరదు. అది ఓన్లీ కోర్టే చేయాలి. ఇంకొకటి మీరు అడుగుతున్న సెటిల్మెంట్ మీరే ముళ్ళేసేసారు. నాకు ఇప్పుడు అడిగిన 2 క్వశ్చన్లకి ముడేశారు. నాన్న ఇంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మరి దానికి రెడీగా మాట్లాడమంటావు అంటే పిల్లోడు ఎవడో తెలియకుండా నేను డైవర్స్ ఎలా తీసుకుంటానండి అంటున్నావు. అది తెలియాలంటే కోర్టుకు వెళ్ళాలి. నాకు తెలియపోయినా పర్వాలేదండి అంటే ₹2 ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఇందాక చెప్పా, పిల్లోడెవరో మీకు అనవసరం, ఆవిడెవరో నీకు అనవసరం. అసలు సొంతంగా నీ పిల్లోడే అయినా నువ్వు మాట్లాడడానికి లేదు. నీ పిల్లోడు కాకపోయినా నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ను సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానండి బాధ అవుతుంది అంటున్నావు, అడ్వకేట్ల చుట్టూ తిరుగుతున్నాను బాధ అవుతుంది అంటున్నావు, నాకు లైఫ్ వేస్ట్ అయిపోతుంది బాధ అవుతుంది అంటున్నావు. నువ్వు ప్రాపర్ వేలో స్టెప్ వేయాలంటే ఈ 2 ఆప్షన్స్. ఒకటి నీకు 100% నిజాయితీగా న్యాయం కావాలంటే కోర్టులో ప్రూవ్ చేసుకొని గెలవాల్సిందే. అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నారు. జెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళు మీలాగా రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కోర్టులో 10 years అన్నా ఫైట్ చేస్తున్నారమ్మా న్యాయం కోసం. 2 అదే దాని పాపన అదే పోతుంది అనుకునే వాళ్ళు ₹1 ఇచ్చి వదిలించుకోవాలి. నువ్వు ఈ 2 ఇలా క్లాస్ చేసుకుంటే కష్టం అవుతుంది. సో మా స్టేజ్ మీద మేము చేయగలిగేది ఆ అమ్మాయితో ఏదైనా సెటిల్మెంట్ చేయించడం. ఇక నువ్వు అడిగే DNA టెస్ట్ మేము ప్రూవ్ చేయలేము. అలాగే ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో మరి అట్లా తప్పు చేసిన అమ్మాయికి నేను ఎందుకు ఇవ్వాలండి అంటే ఇంకో 50 ఏళ్ళైనా నీకు వేస్తే వెళ్దాం. మీకున్న ఆ డౌట్స్ క్లియర్ ఇంతసేపు మేము మాట్లాడింది ఇప్పటికైనా మీకు రీచ్ అవ్వాలి. ఏంటి అంటే కోర్టు చుట్టూ తిరిగి ₹1 కూడా పేమెంట్ చేయకుండా 100% మీరు గెలుస్తారు. దీనికి ఇంకొక 5 years ఫిక్స్ అవ్వండి. లేదా ₹1 అన్నా ఇచ్చి సెటిల్ చేసుకుంటానండి అంటే మా స్టేజ్ ద్వారా మేము ట్రై చేసేది చేస్తాం. మేబీ ఇక్కడ ఈ సెకండ్లో అవ్వకపోవచ్చు కానీ మేము కూడా మాట్లాడేవనేది ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మీరు వసూలు చేసుకోవాలి. అంతేగాని ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసింది కాబట్టి నేను డౌరీ వెనక్కి ఇవ్వను, ఆ పిల్లోడు ఎవడో నాకు తెలియకపోతే నేను ₹1 కూడా సెటిల్మెంట్ చేసుకోను, అలాగే ఆవిడ తప్పు ఒప్పేసుకోవాలి అర్జెంటుగా అంటే నీ రైట్స్ నీకు ఎలా ఉన్నాయో అమ్మాయి రైట్స్ అమ్మాయికి ఉన్నాయి కదమ్మా.
వాటిని మేము ఎట్లా కొలాప్స్ చేస్తాం? ఆవిడ వర్షన్లో ఆవిడేదో నువ్వు చెప్తున్నవి 100% మేము నమ్ముతున్నాం. నమ్మే ప్రొసీడింగ్స్లో ఇది నాన్న సెటిల్మెంట్ చాలా బెటర్ ఆప్షను. ₹1 దరిద్రం వదులుతుందంటే వదిలిచ్చేసుకో అని చెప్తాను నేను. నువ్వు ₹1 రెడీ అవ్వట్లేదు, అది కదా బాధ. మళ్ళీ దానికి లింక్ పెడతాను, పిల్లోడికి మాకు సంబంధంలే, అది నీ పిల్లోడో కాదు, నువ్వు నమ్ముతున్నావుగా. ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? మళ్ళీ 18 years నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ₹1 ఇచ్చి సెటిల్ చేసుకున్న ఇద్దరికి కలిపి పర్మనెంట్ ఎలిమినీగా ఇస్తున్నట్టు. అలా ఇచ్చే ఏ అమౌంట్తో అన్న 13B కింద మీరు మ్యూచువల్ డైవర్స్కి వెళితే అంటే ఉన్న డైవర్స్ని 13B కింద కన్వర్ట్ చేస్తారు. ఈ మధ్య అవి చాలా షార్ట్ టైంలో కూడా అయిపోతున్నాయి, 1-2 monthsలోనే అయిపోతాయి మీ దగ్గర క్యాష్ రెడీగా ఉంటే. భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి కేసులు మీ మీద వేయడానికి లేదు, ఆ అమ్మాయి కానీ పిల్లాడు కానీ. ఇక ఆ రోజుతో మీకు లీగాలిటీ, వాళ్ళ లైఫ్, వాళ్ళు మళ్ళీ మీకు కనిపించను కూడా కనిపించరు. నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అసలు తన లోపల మాట ఏందనేది ప్రాపర్టీగా అర్థం కావట్లేదు. అంటే తన ఒపీనియన్ ఏంటని అర్థం కావట్లేదు. కోర్టులో చెప్పడానికి వస్తలేదు ఆమెకు. అంటే జడ్జి వాళ్ళు ఉంటారు, నాకు అసలు ఆమె లోపల ఇన్నర్ వాయిస్ ఏంటని చెప్పేసి మీ ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చు. తనది ఒక అసలు ఏమి నన్ను నాతో ఉండదలుచుకున్నదా, డబ్బులు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది, లేకపోతే ఏంటి అనేది అట్లా తెలిస్తే నాకు ఒక డెసిషన్ తీసుకుంటా మేడం. ఉండదలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అలా అని కాదు మేడం, అసలు కాదు, అవి కూడా మిమ్మల్ని ఒకసారి అడుగుతా. ఉంటాను అంటే ఛాన్స్ లేదు మ్యామ్, ఇవ్వరు. ఇవ్వను. మ్యూచువల్ సెటిల్మెంట్ కి నాకు ఓకే అండి అంటే మీరు బార్గెనింగ్ స్టార్ట్ చేసుకుంటారు. లేదు నేను కోర్టులోనే చూసుకుంటాను అంటే ఇక మీరు లీగల్ గా వెళ్ళాల్సి అంతే. సరే మాట్లాడతాం సార్, మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం సార్. ఫస్ట్ మీ పెద్ద మనిషిది ఇవ్వండి సార్, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎమోషనల్లో ఉన్నారు, మేము చేసే పని మీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు కదా. హలో హలో, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను నేను. చెప్పండి సార్, వీళ్ళది ఏదో పెద్ద మనుషుల పంచాయతీలు ఇవి ఏమైనా జరిగినాయట, అందులో మీరు కూడా ఉన్నారట. ఏంటి సార్ అసలు అమ్మాయి వర్షన్ ఏంటి, వీళ్ళ స్టోరీ ఏంటి, ఏమైనా చెప్పగలుగుతారా? పర్వాలేదా? నేను పంచాల ప్రజెంట్ గా నేను ఉన్నాను. పంచాల నన్ను కూడా పిలిచిండు. మేము అంతా ఒక స్ట్రీట్ గా ఉంటామండి. ఓకే, నేను వెళ్ళాను. అయితే ఈ అమ్మాయి పెళ్లికి ముందుకు అన్ని సంబంధాలు ఏమి ఉన్నా కానీ ఆ ప్రూఫ్ తో సహా అన్ని సెల్ ఫోన్ ఎవిడెన్స్ వాళ్ళు మాట్లాడి అంతా డాటా తీసిండు. మరి అవన్నీ చూపిస్తే అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారు? ఎవిడెన్స్ తోటి పెద్ద మనుషుల పంచాయతీలో కూర్చున్నప్పుడు అవన్నీ చూపించుంటే ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటుందా లేదా? అయితే వాళ్ళు అమ్మాయి తరపుకి వెళ్ళి కూడా పెద్ద మనుషులు వచ్చిండు. వాళ్ళు మేము ఖమ్మంగా కూర్చొని అంతా మన ఒక ఇంటి మన చెల్లె లెక్క భావించి మనం వీళ్ళ ఫ్యామిలీ చేద్దామని చెప్పి అందరం అనుకున్నాం. అయినాక వాళ్ళ ఎవిడెన్స్ అవన్నీ విన్నాక ఆ అమ్మాయి తరపుకి లక్షలో లేచి మీకు బాగా మంచిగా అనిపించలేదు అని ఎవిడెన్స్ అన్ని ఘోరంగా ఉన్నాయి అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరపులే ఆ చిన్న వెళ్ళిపోయిండు. ఓ, అమ్మాయి తరపు నుంచి వచ్చిన వాళ్ళే నిజాలు తెలిసిన తర్వాత ఇదేదో తేడాగా ఉంది అమ్మాయి క్యారెక్టర్ అని వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మాయి కానీ అమ్మాయి ఫ్యామిలీ కానీ తేడాగానే ఉంది అని అర్థమైపోయి వాళ్ళ తరపున వచ్చిన పెద్ద మనుషులు వెనక్కి వెళ్ళిపోయారా? వెనక్కి వెళ్ళిపోయిండు. నంబర్ కూడా ఇస్తే నేను పరశురామ్ అంటే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడి మన తర్వాత మధ్యలో కలిసిండు. నాకు ఏమైనా పంచాయతీ ఇట్లా సంగతి అంటే నేను ఇక ఆ పంచాయతీ మర్చిపోయాను. అసలు ముచ్చట ఎక్కడ వెళ్ళా నేను, పంచాయతీ దాంతో దారుణంగా ఉండేదని చెప్పి ఆయన అన్నాడు. సార్, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కొంచెం కాంపెన్సేషన్ తీసుకొని లేకపోతే ఏదో రకంగా మ్యూచువల్ డైవర్స్ ఏమన్నా ఇచ్చేలాగా ఉన్నారా, విడాకులు ఇచ్చేలాగా ఉన్నారా వాళ్ళు? అమ్మాయి వాళ్ళు. అబ్బాయికి టైం వేస్ట్ అవుతుంది కదా సార్, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. 4 నెలల కాపురానికి 4 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. సరే, మనం ఏదో రీజనబుల్ గా ఏదైనా ఇప్పిస్తే సెటిల్మెంట్ కి వాళ్ళు రెడీగా అవుతారా? ఆమె ఇప్పటికీ ఆలోచన విధానం వేరే తిరిగి ఉండండి. అంటే ఏ రకంగా ఒకటి ఏదో రకంగా మూతపూరిత ఏదన్నా పండగ పండి మళ్ళీ ఇంతకు వచ్చి ఆయనతో కాపురం చేద్దామని అన్ని ప్రయత్నాలు చేస్తాను. అవన్నీ ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటానా, అది పద్ధతి కాదు. నేను అనుకున్నా ఆ సొంత చెల్లెను బిడ్డను అనుకుని నేను కూడా సాయం చేద్దానే పోయినా. ఆమె ఆ వర్షం తప్పు. మరి అబ్బాయికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేపోయారా? మళ్ళీ ఇప్పుడు ఎవరిని చేసుకున్నా ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళనే చేసుకోవాలి కదమ్మా, అదేదో అమ్మాయితో అడ్జస్ట్ అవ్వనా? మరి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చారా ఏమన్నా? కొన్ని మాటలు మాట్లాడింది, అవన్నీ విని ఆ ఎవిడెన్స్ అని చూస్తే మాత్రం అవి అలా మనం మన నోటితో మనం చెప్పలేము. ఇక అమ్మాయి కలిసి ఉండమని మనం చెప్పలేమండి. ఓకే సార్, ఓకే, సరే సార్, సరే సార్, ఓకే, థ్యాంక్ యూ.
మేడం ఇక్కడ పెద్ద మనిషి వీళ్ళ తరపున పెద్ద మనిషి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటి అంటే, ఈ అబ్బాయి చూపించిన ఎవిడెన్స్లు కానీ వాళ్ళు వే ఆఫ్ బిహేవియర్ కానీ వాళ్ళ పెద్ద మనుషులకి అర్థమైపోయింది, అవతల వాళ్ళకే వాళ్ళు ఈ అమ్మాయి తరపులు చాలా క్యారెక్టర్లెస్తో ఉన్నారు, ఇదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదని. ఇక ఎవరో ఒక బకరా దొరికారు, ఆ బకరాతోటి కాపురం చేస్తాను అన్నట్లుగా అమ్మాయి ఎలా అయినా మళ్ళీ ఇంట్లోకి రావడానికనే ట్రై చేస్తుంది. దానివల్ల వాళ్ళు సెటిల్మెంట్ అవ్వలేదు, పెద్ద మనుషులకు కూడా అది నిజాయితీగా అనిపించలే, అందువల్ల వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు. వీళ్ళ దగ్గర డైవర్స్ ప్రపోజల్ అనేది రాలేదా మేడం? అసలు రాలేదు. అమ్మాయికి ఎంతకాలమైనా ఇలాగే ఉంటాను లేదా కాపురం చేస్తాను, ఇతను ఈ కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప అతనికి వేరే ఆప్షనే లేకుండా చేశారు వాళ్ళు. అమ్మా మీ హస్బెండ్ మా దగ్గరకు వచ్చారమ్మా, నేను అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి. అమ్మా ఈ ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ మీరు మ్యారిటల్ రిలేషనే 4 months, 4 years నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, DNA టెస్ట్లు ఇవి అవి అని. ఎందుకు మీకు ఏం కావాలి అసలు? ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటారా? నన్ను ఏమైనా సెటిల్మెంట్ చేయమంటారా? మేడం ఏంటి అంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నన్ను వాళ్ళు 15 days నుంచి నాకు 15 lakhs వచ్చి అమ్మాయిని వేసుకుంటానన్నారు, లేకపోతే నాకు ఎర్లీగా ప్రెగ్నెంట్ అయినందుకు ప్రెగ్నెన్సీ తీయించుకోమని చెప్పి 5th month లో కొట్టి పంపించారు మేడం. మా చెల్లి ఉన్నది 5th month లో కొడితే నేను వెనక రూమ్ లో ఉన్న దాన్ని ముందు రూమ్ లో పడ్డా నేను. మా మమ్మీ వాళ్ళు లేరు మేడం, మా మమ్మీ వాళ్ళు మా బావ వాళ్ళది శ్రీమంతం అంటే అక్కడికి వెళ్ళిపోయిళ్ళు. అప్పుడు ఒకసారి కొట్టిళ్ళు, ఇంకొకసారి మా మమ్మీ వాళ్ళు వేములవాడ వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు లేరు, కొడితే మా బ్రదర్ 2 o'clock నైట్ 2 o'clock వచ్చి నన్ను తీసుకొని హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది మేడం. ఏది నీకు దెబ్బలు తగిలిన పాయింట్ మీద మీరు హాస్పిటల్ కూడా వెళ్ళారు? అంటే నన్ను కింద పడేసి నాకు ప్రాబ్లం అయ్యి స్టమక్ పెయిన్ వస్తా అంటే నైట్ 2 o'clock మా బ్రదర్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అమ్మ మీకు స్టమక్ పెయిన్ వచ్చే టైంకి మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఆ టైంకి మీకు ఫస్ట్ నైట్లు అయినాయా అవలేదా? అయినాయి మేడం, అయినాయి. నాకు 5th month చెప్తాను కదా మేడం, 5th month. ఎందుకనంటే పెళ్ళైన ఎన్ని రోజులకి మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా? ఒక్క నిమిషం మేడం, నాకు మ్యారేజ్ అయిన తెల్లారి అయింది ఫస్ట్ నైట్. ఆయన నన్ను ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర ఫోన్ చేసిండు. మ్యారేజ్ కాకముందు 3 months జాబ్ ఉంది మేడం మాకు. మ్యారేజ్ కాకముందు డైలీ. మ్యారేజ్ కాకముందే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా? నేను ఒప్పుకోలేదు, మ్యారేజ్ అయిన తెల్లారే మేడం. నాకు అప్పటికి ఏంటి అని అంటే మెన్సెస్ మ్యారేజ్ అయిన తెల్లారి ఇంకా మళ్ళీ తెల్లారి వచ్చింది, 2 days కి వచ్చింది మేడం. మధ్యలో ఒక గ్యాపే ఉంది. ఏంటి అని అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే తను ఇంకా ఫోన్ చేసింది నన్ను. ఒక్క నిమిషం నాన్న, నువ్వు అనేది ఏంటంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ రోజు మీ ఆయన ఫోర్స్ చేసి నిన్ను ఫిజికల్ గా కలిసిపోయాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ మరి అసలు ఫస్ట్ నైట్ అని అరేంజ్ చేసింది ఎప్పుడమ్మా మీకు? మాకు 8th అన్నారు కానీ ఆయన ఆగలేదు మేడం. ఆయన ఆగల. నువ్వు బుద్ధి ఉందమ్మా, నువ్వు గుడికి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి, ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది, ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు? అవును మేడం, చెప్పాను నేను. ఆయన ఫోన్ చేశాడు, చేసిన దానికి నేను చేస్తాను మ్యారేజ్ చేసుకున్నాక. నేను మ్యారేజ్ చేసుకోక ముందు కాదు, నేను చేసుకున్నాకనే నేను ఆయన అవునమ్మా చేసుకున్న దానివి కనీసం పెద్దోళ్ళు ఒక ముహూర్తం పెట్టారు, ఆ 4 రోజులు 5 రోజులు ఆగాలని కూడా తెలియదా? సరే అట్లా ఫోర్స్ చేశాడని వచ్చి మీ అత్తకు గాని మీ అమ్మకి గాని చెప్పావా? చెప్పలేదు మేడం నేను. చెప్పలేదు. అమ్మ ఇప్పుడు ఆయన ఒక లిస్ట్ కోర్టులో నీకు కొన్ని లిస్టులు వేసాడు, బలానా ఇట్లా 3-4 పేర్లు వేసి కేసులు వేసాడు, వాటి సంగతి ఏంటమ్మా? నేను ల్యాబ్ లో వేస్తా మేడం, ల్యాబ్ ఇన్ఛార్జ్ నేను. నాకు ప్రతి ఏంటి అంటే కాల్ లిస్ట్ ప్రతి పట్టుకొని ఆయన నన్ను ఆ విధంగా చేస్తాడు. ప్లస్ మా మమ్మీకి కాల్ చేసినా కూడా ఒక ఇయర్ ఫోన్ తన చెవులో పెట్టుకొని ఇంకో ఇయర్ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడేది. మా మమ్మీ నేను ఒక్క రోజు కూడా ఇంటికి రానియకపోయేది మేడం. సరే మరి మీకు పెద్ద మనుషులు పంచాయతీ జరిగింది కదమ్మా, మీ పెద్ద మనుషులే మీ తరపున మాట్లాడమని వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వెనకకి ఎవరు వెళ్ళిపోయారు మేడం? మీ పెద్ద మనుషులు వెళ్ళిపోయారు కదమ్మా, ఇదేదో మేము తేల్చమండి, ఈ అమ్మాయి కాపురమే కావాలంటుంది, పైగా ఎవిడెన్స్లు చూస్తే ఈ అమ్మాయికి అగైనెస్ట్ గా ఉన్నాయి, ఇదంతా అయ్యే పని కాదని నీకు ఫేవర్ గా చెప్పకుండా వెళ్ళిపోయారట పెద్ద మనుషులు. ఎవరు చెప్పారు మేడం? ఆయన 100 members లా నేను ఒక్కసారి మా బ్రదర్ ని కాల్ కనెక్ట్ చేస్తాను మేడం, మీరు మాట్లాడండి. ఎందుకనంటే ఆయన చెప్పే ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడిండు. ప్లస్ ఏంటి అంటే ఎవిడెన్స్ వాళ్ళని తీసుకొస్తామంటే కూడా తను తీసుకురాకుండా వాళ్ళని కొట్టి పంపించింది మేడం, ఒక్కొక్కరి కొట్టి పంపించింది. ఎవరో పెద్ద మనుషులా మేడం? మా బాబాయ్ తీసుకొచ్చారు వాళ్ళని.
మా బాబాయ్ తీసుకొని వచ్చారు. ఒక్కసారి మా బ్రదర్ కి కాల్ ఒక్క నిమిషం కనెక్ట్ చేద్దు ఉండమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పేస్తే మళ్ళీ మాట్లాడదాం మీ బ్రదర్ తో కూడా. ఒక్కసారి ఎందుకంటే మా బ్రదర్ ఉన్నారు మేడం, ప్రతి విషయంలో మా బ్రదర్ ఏంటనేది అన్ని చూసుకుంటూనే వస్తారు. ఒక్కసారి మీరు మా బ్రదర్ తో మాట్లాడారు. ఎందుకనంటే ఆయన చేసి అన్ని చేసిండు, నన్ను కోర్టులో పెట్టేసిండు, నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర బ్లాక్ చేసుడు, ఇంకేమని బెదిరిస్తాడు అంటే బ్లాక్ మెయిల్ చేయడం. నువ్వు ఫోన్ చేస్తే నీది టీవీలలో వస్తుంది, లేకపోతే నువ్వు ఇట్లాంటి దానివి అని చెప్పేసి అన్ని క్రియేట్ చేసి ఒకదానికి ఒకటి క్రియేట్ చేసుకుని వచ్చింది. ఫస్ట్ వంటరానికి క్రియేట్ చేసిండు, తర్వాత బంగారం క్రియేట్ చేసిండు, ఇక దానికి ఒకదానికి ఒకటి క్రియేట్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు లాస్ట్ కి ఆయనకి నన్ను వదిలిపెట్టడానికో మరి దేనికో తెలియదు. అంతకంటే ముందు ఆయనకి ఎవరు ఉన్నారంట మేడం, అది వాళ్ళ ఇంటి దగ్గర ఆమెనే చెప్పారు. వాళ్ళ ఇంటి దగ్గర ఆమెనే చెప్పింది మేడం, అది నాకు ముందు తెలియదు. నాన్న నీ వయసు ఎంతమ్మా? 26 మేడం. 26 years. 4 years నుంచి భర్త నాకు వద్దు మొర్రో ఈ అమ్మాయి అని డైవర్స్ కేసు వేశాడు. సరే ఇంక ఏం చేసినా ఈ కాపురం నిలబడదు, ఏదో ఒకటి ప్రశాంతంగా ఇంకో పెళ్ళన్నా చేసుకుందాం, లేదా ప్రశాంతంగా పిల్లోని చూసుకొని బతుకుదాం, నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు, ఏదో డైవర్స్ తీసేసుకుందామని నువ్వు ఎందుకు అనుకోవట్లా? ఏదో కాంపెన్సేషన్ నష్టపరిహారం తీసుకొని. ఒక్క నిమిషం మేడం, నేను చెయ్యని నాటికి తప్పు చేస్తే నేను తప్పు చేసిన అని ఆయన అక్కడ పెట్టాను మేడం కదా మేడం. సరే అమ్మా, ఇప్పుడు నేను ఒక్క నిమిషం, మీ ఇద్దరు హర్ట్ అయ్యేది ఒకటే పాయింట్ పిల్లోడు గురించి. ఇక్కడ పిల్లోడు టాపిక్ లేదు, నువ్వు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా? పిల్లోడు గురించి కోర్టులో నడుస్తుంది, కోర్టులో కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. 4 years నుంచి అవునమ్మా, అది కూడా తప్పే. ఒక్క నిమిషం నాన్న, అది రాంగే. అబ్బాయికి తెలియక ఏదో అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు అబ్బాయి కోర్టుకు వెళ్ళొద్దు, నువ్వు కోర్టుకు వెళ్ళొద్దు, ఉన్న కేసులన్నీ క్లోజ్ చేసేద్దాం, ఎవరి క్యారెక్టర్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోవద్దు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా? ఎందుకంటే నేను తప్పు చేయలేదు మేడం, తప్పు చేయనప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటా మేడం? నేను ఒప్పుకోండి. నేను ఏం ఒప్పుకో మేడం, ఎందుకంటే ఆయన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనడం ఇవన్నీ రాంగ్ మేడం. అదేనమ్మా, అవన్నీ రాంగ్ అనే. ఒక్క నిమిషం నాన్న, అవన్నీ రాంగ్ అనే రాయిద్దాం. పిల్లోడు మీ ఇద్దరికే పుట్టాడని రాయిద్దాం. డైవర్స్ ఇస్తావా? డైవర్స్ ఇయ్యాను మేడం. నేను ఏంటిది అందరిలోకి తప్పైతా తర్వాత ఆయన ఒప్పుకోవాలని చెప్పి అనగానే నేను ఒప్పుకుంటానికి నేను పిచ్చిగా నేను చదువుకోకుండా లేం కదా మేడం నేనైతే. సరే అమ్మా, ఏమేం కేసులు ఫైల్ చేసావమ్మా ఇప్పటిదాకా నువ్వు? నేను ఏం కేసులు ఫైల్ చేయలేదు మేడం, నేను 498 సెక్షన్ అదొక్కటే ఫైల్ చేసిన మేడం. ఓకే నాన్న, అది కూడా రెండు ప్రెగ్నెన్సీలో కొట్టినందుకే చేసిన నేను. లేకపోతే అది విత్డ్రా చేసుకుంటావా నాన్న? ఎందుకు తీసుకున్నా మేడం? ఇవన్నీ నా ప్రూఫ్లు తీసుకొచ్చి. సో నువ్వు సెటిల్మెంట్ ఇప్పుడు నీకు ఫైనల్ గా ఏం కావాలమ్మా? మేడం అక్కడ కోర్టులో అసలు ఏంటనేది ప్రతి ఒక్కటి ఆయన ఏం చెప్తాడు అనేది తెలిసిన తర్వాత ఆయన ఏది ప్రూఫ్ చేస్తాడో చేయమనండి. ఓకే నాన్న, ఓకే సరే. అయితే కాదమ్మా, మీ ఇద్దరికి ఏదో పీడ వదిలిచ్చేద్దామని ఫోన్ చేశాను, మీ ఇద్దరు కోర్టులోనే చూసుకుంటాం అంటున్నారు. ఓకే అమ్మా, అయితే అంటే ఆయనకి ఏముందా చెప్పలే మేడం. అతను మేడం మాట్లాడి కొంచెం నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేయండి, ఇక ఏదో కోర్టులో నేను ఇంకా ఇద్దరం కోర్టుల చుట్టూ తిరగడం, ఇద్దరికి జీవితాలు అన్యాయం అవుతున్నాయి, ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉంటది, నేను ప్రశాంతంగా ఉంటాను, ఒకసారి అమ్మాయి ఒపీనియన్ అడగండి మేడం, మీరు ఏది చెప్తే అది వింటానండి అన్నాడు. మీ నెంబర్ నా దగ్గర ఉన్న ఇంతకు ముందే ఉంది మేడం, నేనే పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు. ఓకే, ఒక్కసారి ఆయన మాట్లాడిన రికార్డింగ్ పెడతా 500 మంది 400 మందితో తిరుగుతా అంటే ఆడవాళ్ళ పుణ్యానికి వస్తాలా మేడం? నాకు అర్థం కాదు. కానీ అంటే ఆడ రోడ్ల మీద కూర్చొని ఉంటాలా? 500 మంది కాదు, పైసలు ఒక్కొక్కరు వస్తారు, రోజు ఒక్కరు వస్తారు అని మాట్లాడిండు. సరే మా తెలియక కాదమ్మా, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఇది, నేను మీ ఇద్దరికి ప్రాబ్లం క్లియర్ చేద్దామని మేము అనుకుంటున్నాం. మరి నువ్వు ఏదైనా సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉంటే కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే నమస్కారం, కోర్టులోనే చూసుకోండి ఇద్దరు. కోర్టులోనే నడుస్తుంది కదా మేడం. నేను ఎందుకంటే తనే పెడుతున్నా, తనే కావాలంటే 4 years నుంచి. అదేనమ్మా, ఇప్పుడు నీకెట్లా, ఒక్క నిమిషం నాన్న, నీకెట్లా అమాయకత్వంగా తెలియట్లేదు, అతనికి తెలియలా. ఓహో కోర్టులకు వెళ్ళిపోతే ఏదో ఫాస్ట్ గా అయిపోద్దేమో అనుకున్నాడు. కోర్టులో మీ ఒక్క కేసే కాదు కదమ్మా, కొన్ని లక్షల కేసులు ఉంటాయి. ఇద్దరు కోర్టుల చుట్టూ ఎంతమంది మీద కేసులు ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి మేడం. చూసే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కేసులు ఎవరెవరి మీద పెట్టాలి అనేది మీకు తెలుస్తుంది మేడం. ఎందుకంటే మీరు లాయర్ కాబట్టి మాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటది. ఈ పేర్ల మీద ఒక్కసారి చూడండి, వాళ్ళు పెట్టిన కేసులు తెలుస్తాయి. ఎందుకంటే ఆయన బ్లైండ్ గా పోలేదు, ఆయన అన్ని చేసి నన్ను ఎందుకనంటే నన్ను ఎట్లా చిత్రహింసలు పెట్టాలనేది చేసిండు. అది ఎంత పెద్ద ఫ్యామిలీ
సరే అమ్మా, 4 నెలల కాపురానికి 4 ఏళ్ల నుంచి మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీ ఇద్దరి హీట్ ఇంకా తగ్గల. ఈ హీట్ అంతా కోర్టులు తగ్గిస్తాయి, కంగారు పడకండి. ఓకే నాన్న, మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చి రిక్వెస్ట్ చేశారు, మేడం ఫోన్ మాట్లాడండి మీకు క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి ఆ క్లారిటీ ఏంటో నాకు చెప్పండి అని. మీరే విన్నారు కదా. ఆ అమ్మాయి 100% సెటిల్మెంట్ చేసుకోదు. ఆవిడకి జరగాల్సినవన్నీ వెనక హ్యాపీగా జరుగుతున్నాయి. ఎందుకంటే రియల్గా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా 4 years తర్వాత ఇలా మాట్లాడరు. ఏదో నిన్న మొన్న జరిగిన హీట్లో మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఏదన్నా కానీ ఇప్పుడు ఆ DNA టెస్ట్ ఏదో ప్రూవ్ అవ్వాలట ఆవిడకి కూడా, నీకు అదే ప్రూవ్ అవ్వాలి. కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళారు, క్లైమాక్స్ స్టేజ్లో ఆ కేసు ఉంది. ఆ అమ్మాయి మీ మీద ఏ కేసులు వేయలా. ఇదొక్కటి ఆ DNA ఆవిడేసే కేసుల్లో ఛాలెంజ్ చేసుకుంటూ ఇదేమన్నా ఆపుకోవడానికి డైవర్స్ ఒకటి ప్రొసీడ్ అయితే మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది.